దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మధ్యాహ్న కాల సమయంలో మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలు సంఘముగా సమాజముగా కూడి మీ మాటలు వినడానికి, మిమ్మల్ని పాటల ద్వారా వాక్యం ద్వారా గణపరచడానికి, మహిమపరచడానికి, ఆరాధించి మీ కృపను పొందుకోవడానికి మీ సన్నిధికి వచ్చి ఉండగా, పరమ వైద్యుడైన దేవుడవు ప్రభును పంపించి మాకు రక్షణ ఇచ్చిన మా కన్న తండ్రి, మీకు మా ప్రభు పాదాలకు పరిశుద్ధాత్మకు స్తుతులు స్తోత్రములు వందనాలు చేసుకుంటుండగా వినగల మనస్సును మాకు అనుగ్రహించి, నాయనా మేమేం వింటున్నామో దాన్ని మా జీవితాల్లో అనుసరించినట్లుగా మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. రాలేకపోయిన బిడ్డలకి మీ కృపనివ్వండి. వచ్చిన బిడ్డల్ని నిండుగా దీవించి పంపించండి. అయా, లోకంలోకి వస్తున్న సమస్యలు, ఇబ్బందులు, బాధలు, రోగాలు వీటన్నిటి నుంచి మేము కాపాడబడాలంటే మీ చల్లని చేతుల కింద ఉండాలి. అయా, మీ బిడ్డలు కట్టి మనసు అనుగ్రహించండి. దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా మీ వాక్యాలు వింటున్న బిడ్డల్ని, వారిని, వారి కుటుంబాల్ని చల్లగా దీవించండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసయ్య పేరట మరి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎంతో వాక్యంలో గొప్పగా ఎదుగుతూ దేవుని యొక్క విలువైన మధురమైన మాటల్లో ఉన్న మాధుర్యాన్ని మనం వినిపిస్తున్నాం. మరి మీకే కాదు, నేను చాలామందికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను దేవుని కృపను బట్టి. మరి అంతేకాదు ప్రియులరా, మరి యూట్యూబ్లు, మరి పబ్లిక్ మీటింగ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలామంది సత్యమేదో తెలుసుకుంటున్నారు. ప్రియ తమ్ముళ్ళు కూడా అక్కడక్కడి నుంచి సంఘానికి రావడం, మరి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి నా నిండు వందనాలు. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. మరి ఆయనతో మనకున్న అవసరం అనేది కేవలం ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే కాదు ప్రియులరా, మరి భూమి మీద పుట్టింది మొదలుకొని మరలా పరలోకం వెళ్ళేంత వరకు కూడా ఆ తండ్రి దీవెన, ఆ ప్రభు రక్షణ మనందరికీ ఇప్పటికీ కూడా కావలసి ఉంది. భూమి మీద ఉన్నప్పుడే కాదు దేవుని అవసరత మనకి. మన ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కనుక ఆయనతో మనకెంత పని ఉందో, ఆయనతో మనకెంత అవసరం ఉందో, దేవుడికి మనకి ఎంత గొప్ప సంబంధం ఉందో మరి మీ జీవితాల్లో మీరు ఆలోచించి ఆయన్ని తెలుసుకోగలగాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఈ మంచి వాతావరణంలో, ఈ మంచి సందర్భంలో మరొక గొప్ప విషయాన్ని నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. చాలా మంచి విషయం. చాలా ఆత్మీయతలో ఎదగడానికి మానవ జీవితాలకు కావలసిన సంగతులన్నీ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించి భద్రపరిచాడు. కాబట్టి వాటిని తెలుసుకోవడం, వాటికి అనుకూలంగా మనం మారడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ప్రియులారా, దేవుని బిడ్డలారా. మరి బైబిల్లో చాలామంది పేర్లు వాళ్ళు సొంతంగా పెట్టుకుంటే ఆ పేర్లను చూసిన దేవుడు అందులో కొంతమందికి పేర్లను మార్చడం జరిగింది. మీకు కూడా తెలుసు, సాధారణంగా మన అమ్మ నాన్నలు ప్రభులోకి రాకముందు విగ్రహారాధికులుగానో లేదంటే దేవుడంటే తెలియని వారుగానో ఉండుంటారు కదమ్మా. అప్పుడు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఏదో ఒక పేరు ఈరోజు మనకు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడి పేరు పెట్టడం అనేది, హైందవ దేవుడిని నమ్మితే హైందవ దేవుడి పేరు పెడతారు. ఆ దేవతల పేర్లు ఆడోళ్ళకి పెట్టుకుంటారు కదమ్మా. అలాంటి ఈ లోకంలో చాలా పేర్లు బాప్తీసం తీసుకున్నప్పుడు చాలామంది సేవకులు పేర్లు కూడా మారుస్తూ ఉంటారు. చాలామంది పేర్లు మారుస్తూ ఉంటారు. ఈ పేర్లు ఇలా మార్చుకునేటప్పుడు చాలామంది మంచి మంచి గొప్ప గొప్ప పేర్లు మార్చుకుంటూ ఉంటారు. సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. పేరులో ఏమీ లేదండి, పేరులో ఏమీ లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ అనే అతను చాలామందిని ఇలాంటివి అడిగి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఆయన మన తాళపూడి దగ్గర ఉన్నటువంటి కనీసం ఒంటి మీద సరైన బట్టలు లేకుండా, చొక్కా లేకుండా శాపమది అలా తిరిగేటువంటి ఒక మరి ఏమంటారంటే
పని పాట లేకుండా తిరిగేటువంటి అతను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న మనల్ని ప్రశ్న వేస్తున్నారు. మనల్ని ప్రశ్నలు వేస్తున్నారు. వీళ్ళు అడిగే ప్రశ్నలు ఏమండి, మన సిమెంట్ అయితే వీళ్ళది మట్టి, రెండూ సరిపోవట్లేదు. చెప్పేశామనుకుంటున్నారు, కౌంటర్ వేసేసామనుకుంటున్నారు. మట్టికి సిమెంట్కి ఎలా కుదురుతుంది? ఆలోచించండి. మట్టికి సిమెంట్కి ఎలా కుదురుతుంది అంటే దూరం నుంచి కౌంటర్ వేసేయడం, దూరం నుంచి మన వాళ్ళు సమాధానం చెప్పేయడం గందరగోళంగా ఉంది. ఏదైనా అనుకోండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే చక్కగా ఉంటుంది. అది ఈ సమాజంలో లేదు. ఇతను ఏమంటాడంటే, రాధా మనోహర్ దాస్ అనే అతను ఈరోజు మన సర్టిఫికెట్లోనేమో ఎంకన్న అని ఉంటుంది. ఎంకన్న అంటే ఎవరమ్మా? ఏడుకొండలవాడు కదా. చాలా పేర్లు ఉన్నాయి. శేషాద్రి, తిరుమల, బాలాజీ, ఇలాగ అన్నీ కూడా చాలా పేర్లు మనం చూస్తూ ఉంటాం. మన అమ్మ నాన్నలు తెలియక మనకు ఆ పేర్లు పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులు. అప్పటికి వాళ్ళకి ఏమీ తెలీదు. విగ్రహారాధికులు కాకపోయినా చాలామందికి అవే పేర్లు ఉంటాయి. మన సంఘంలో కూడా చాలామంది తమ్ముళ్ళ పేర్లు శివ, ఏడుకొండలు, ఇంకా సుబ్రహ్మణ్యం అంటే ఎవరమ్మా? పాము. ఇలాంటి పేర్లు ఉంటాయా? ఉంటాయి. ఏవో కొన్ని పేర్లే. మా నాన్నగారు నాకు ఎలా పెట్టారో కానీ సత్యవేద సాగర్ అని పెట్టారండి. మా నాన్న చాలా తెలివైనడు. ఓల్డ్ ఎస్ఎల్సి ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాడు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ మా నాన్నగారు ఎలిమెంటరీ స్కూలు టీచర్ అన్నమాట. మరి అప్పట్లోనే నాకు అలాంటి పేరు పెట్టారు. నా పేరు గురించి ప్రత్యేకంగా వేదిక మీద చాలామంది అడిగారు స్పీకర్లో, మీకు ఆ పేరు ఎవరు పెట్టారండి? ప్రభులోకి వచ్చాక పెట్టుకున్నారా అని అడిగారు. నాకు అలాగేం లేదు, మా నాన్న పెట్టిన పేరే అది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా తీసుకుని ఈరోజు సొలొమోన్ అన్నవాడిని, మరి దావీదు అన్నవాడిని, యాకోబు అన్నవాడిని మీరు సర్టిఫికెట్లు చూడండి. ఆడిది ఏముంటుంది? మనోడే, మన హిందువుడే అంటాడు. ఏమంటున్నారు వీళ్ళు? మన ప్రభులోకి వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంకన్న ఏమయ్యాడు? ఏడుకొండలు ఏమయ్యాడు? దావీదు అయ్యాడు. సుబ్రహ్మణ్యం ఏమయ్యాడు? సొలొమోన్ అయ్యాడు కదా. ఇంతకుముందు నాగలక్ష్మి ఏమైంది? మరియమ్మ అయింది. ఇలాగా సర్టిఫికెట్లో ఒక పేరు, చర్చిలో ఒక పేరు ఉండడం వల్ల వీళ్ళకి ఏదో మనం తప్పు దొరికేసినట్టు ఏమంటారంటే, వాళ్ళందరూ మనోళ్ళే, ఇందులోంచి వెళ్ళినోళ్ళే, మీ నాన్న పేరు ఏంటో చెప్పరా అంటున్నాడు. ఎవరిని అడిగాడు పాపం. మన తమ్ముళ్ళు ఆన్లైన్లో వాదిస్తుంటే వాళ్ళని అడుగుతున్నాడు, ఏమనంటే, ఒరే మీ నాన్న పేరు ఏంటో చెప్పు అంటాడు. మీ నాన్న పేరు హిందూ పేరు ఉంటుంది కదా, ఎందుకంటే చిన్నప్పుడు ఎవరికి తెలియదు కనుక పెట్టేశారు ఆ పేర్లు. మీ నాన్న పేరు హిందూగానే ఉంటుంది కనుక ఇందులోంచి వెళ్ళినోడురే నువ్వు, నాకు చెప్తున్నావేటని చెప్పడానికి అన్నమాట. అర్థమైందండి? అలాగే అనుకుంటే పేరులో ఏముంటుందండి? పేరులో ఏముంటుంది? అర్థమైందండి? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి పేరుకి కానీ పనికి కానీ అర్థం తెలియదు. ఏడుకొండలు అని పేరు పెట్టుకుంటే నువ్వు దేవుడువా? నువ్వు హిందువా? ఆలోచించండి. సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకుంటే నువ్వు హిందువా? నువ్వు హిందువేంటి? నాగలక్ష్మి పేరు పెట్టుకుంటే నువ్వు హిందువు చెల్లివా? కాదే. చిన్నప్పుడు మీకు ఏం పేరు పెట్టారో మీకు తెలుసా? నేను 7th క్లాస్ వచ్చే వరకు కూడా నాకు సాగర్ ఉందనే సంగతి తెలియదు పక్కనే. మా అమ్మ నన్ను ఇప్పటికీ సత్య అని పిలుస్తుంది. ఒక ఊరిలో ఉండేవాళ్ళు, ఆ ఊరిలో నన్ను అందరూ సత్యవేదం అని పిలిచేవారు. నేను 7వ తరగతికి వచ్చే వరకు నేను సత్యవేద సాగర్ అనే సాగర్ ఉందనే సంగతి తెలియదు నాకు. దేవుని బిడ్డలారా, ఇలా మనం ఆలోచించుకుంటుంటే చిన్నప్పుడు మీకు ఏం పేరు పెట్టారో మీకేం తెలుసు? ఇప్పుడు అలా పెడితే ఇప్పుడు అడుగుతాం, నాకు ఆ పేరు అడుగుతాం. పేర్లు పెద్దగా పెట్టుకోవడానికి ఖచ్చితంగా అడుగుతాం. చిన్నతనంలో ముక్కు ముఖం మాట నడక రానప్పుడు ఏం చేశారు? పేర్లు పెట్టేశారు. అవే కంటిన్యూ అవుతున్నాయి. అందులో తప్పే ఉంది? ఏడుకొండలని పేరుంటే తిరుపతిలో ఉంటాడా? అలాగనుకుంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏ పేరు గల దేవుడు ఎక్కడున్నాడో అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే వాళ్ళని పోషిస్తూ ఉండాలి మీరు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా,
పేరు మార్చుకున్నంత మాత్రాన మనుషులకి తీరు మారదు. మారవలసింది పేరు కాదు, ఏం మారాలి? మనసు మారాలి, తీరు మారాలి, బిహేవియర్ మారాలి. వింటున్నారా? మారవలసింది పేరు కాదండి, తీరు మారాలి. మన సేవకులు కూడా బాప్తీసాలు ఇచ్చేటప్పుడు చాలామంది పేర్లు మారుస్తూ ఉంటారు. మార్చి బాప్తీసం ఇస్తే పేరు మార్చుకోండి, మీ ఇష్టం, తప్పు కాదు, నేను తప్పు అంటలేదు దాన్ని. ఏమా, ఏ పేరుని మీరు కలిగి ఉన్నా పరలోకం వెళ్ళేటట్లుగా మనసు మార్చుకోవాలి, పేరు కాదు. మనసు మార్చుకుని ప్రభు కొరకు గొప్పగా బ్రతకాలి, అది కావాలి. మరి బైబిల్లో చాలామంది పేర్లు దేవుడు మార్చినట్టుగా ఉంది. బైబిల్లో చూద్దాం. ఆదికాండములో 17వ అధ్యాయము 5వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనంలోనండి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు. దేవుడు అంటున్నాడు చూడండి, అబ్రహాం గారితో మాట్లాడుతూ, అబ్రహమా, నేనందరూ అబ్రామ్ అంటుంటే నాకు నిబ్రంగా ఏం లేదు. నిన్నందరూ కూడా అబ్రామ్ అని పిలుస్తున్నట్టు. అబ్రామ్ ఏం బాగుందండి? అబ్రామ్ అని పిలుస్తుంటే నేను చూశాను. ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు. ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు, సర్టిఫికెట్ మీద రాయవలసిన పని లేదు. ఈరోజు పేరు మార్చుకోవాలంటే, సర్టిఫికెట్లో పేరు మారాలంటే చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్. ఒక తమ్ముడికి ఓ పేరు పెడితే ఆ పేరులో పాపం ఆడమనిషి పేరు కలుస్తుందంట, ఆడపిల్ల పేరు కలుస్తుందంట. ఈ పేరు ఎలా మారాలని తంటలు పడుతున్నాడు. నాకు సిగ్గుగా ఉంది అంటూ ఉంటారు. అంతెందుకు, ఆ రాధా మనోహర్ దాస్ అన్నవాడు రాధా అంటే ఆడావిడ మగోడా? ఏమా, మరి అన్న ఏమనాలి? అదేదో గొప్ప పేర్లాగా వెలిగిపోతూ ఉంటారు. మరి రాధా అంటే ఆడపిల్ల మగపిల్లడా? ఆడపిల్లే. కనుక ప్రియులారా ఇలా సిగ్గుపడుతుంట. కనుక అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ, నీ పేరు ఇక మీదట అబ్రాము అనబడదు, మరి నిన్ను అనేకమైన జనములకు. నువ్వు అబ్రామని పెట్టుకుంటే నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు ప్రపంచానికి. బాగా వినాలి. దేవుడికి మన మీద ఎంత ఆలోచన ఉందో, మట్టి మనుషులు అనుకునే మన గురించి దేవుడు ఎంత ఆలోచించగలుగుతున్నాడో ఈరోజు మీకు అర్థం కావాలి. పిల్లలకి పేరు పెట్టాలని ఆలోచించారు తల్లిదండ్రులు, నడక రావాలని ఆలోచించారు, నడవడికి రావాలని దేవుడు మాత్రమే ఆలోచిస్తాడు. ప్రియులరా, మీరు మర్చిపోకండి. నువ్వు అబ్రాము అని పేరు పెట్టుకుంటే ఒక్కడవే కనపడుతున్నావు, కానీ నిన్ను అనేకమైన జనములకు తండ్రిగా చేస్తాను. కాబట్టి నేనేం చేస్తానంటే, ఇక మీదట నిన్ను అబ్రాము అని పిలవక అబ్రహాము అని పిలిచాడంట. అబ్రహాము అని పిలిచాడంట. ఇలాంటివి తీసుకుని న్యూమరాలజీ అని ఒకటి ఉంది. ఆ రెహమాన్ అని కొంచెం బౌలి హెడ్ అయిన మాట్లాడుతూ ఉంటాడు టీవీలో, మహానీశ్వరుని ఎక్కడో చెప్తూ ఉంటాడు. ఏం చెప్తాడు? చిన్న అక్షరం మార్చుకుంటే మీ భవిష్యత్తు మారిపోద్ది అంటుంటాడు. ఉట్టు డూబండి అంతను. చిన్న అక్షరం మార్చుకుంటే మీ భవిష్యత్తు మారిపోతుంది, మీ పిల్లలు పలానా అయిపోతారు, మీరు ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు పెళ్ళి అయిపోతుంది. ఆ పేర్లో అక్షరం దోషం ఉంది కనుకనే మీ మ్యారేజ్ ఆగిపోయింది, మీ వేజ్ ఆగిపోయింది, నీకు ఉద్యోగం ఆగిపోయింది అంటాడు. నిజమేనా? అదే నిజమైతే ఇంటింటికి తిరిగి మన పేర్లు అడిగి మనందరం మార్చేయచ్చు కదా. అబ్బే అలా రాడంట. ఎక్కడ రావాలి? నేను రాజమండ్రి వస్తున్నాను, విజయవాడ వస్తున్నాను, అక్కడ నన్ను కలవండి. ఎందుకు ఏమి ఇవ్వాలి? డబ్బు. మరి ఆ డబ్బులు తీసుకోకుండా నిజంగా ఆయన పేర్లు అంత బలం ఉంటే, రెహమాన్ అనే పేర్లు అంత బలం ఉంటే మరి ఆయన కోటీశ్వరుడు అయిపోవాలి కదా, ఇంకా డబ్బులు ఎందుకు? మాయా. అలాంటి వాళ్ళు అంటున్నారు, బైబిల్లో దేవుడు అబ్రామ్ అనే పేరుని అబ్రహాముగా మార్చాడు కదా అంటాడు ఒకసారి ఆయన. బైబిల్లో కూడా అబ్రాము అనే పేరుని అబ్రహాముగా మార్చాడు కదా దేవుడు అంటాడు. ఎందుకు మార్చాడు? వీడికేం తెలుసు? ఎందుకు మార్చాడు? ఇతనికేం తెలుసు? మనుషుల దేవుడు అందరి పేర్లు మార్చలేదు. ఆదాముని ఆదాముగా వదిలేశాడు,
ఏమా అలా ఆవిడగా వదిలేశాడు, కయ్యనిగా వదిలేశాడు, హేబేలుగా వదిలేశాడు. మరి కయ్యని పేరు కూడా మార్చేస్తే అన్నదమ్ములను చంపుకోరు కదా, బాగానే ఉంటాడు కదా. అంటే ఇలాంటివి తీసుకుని ప్రజల్ని బోల్తా కొట్టించడానికి అనమాట, మసక కొట్టించడానికి. కాబట్టి మీరేమీ వరి అవ్వకండి, ఎవరి మాట వినకండి. మన జీవితాన్ని చూసిన దేవుడు మన బ్రతుకుని బట్టి మన పేరు జీవగ్రంథంలో రాసుకుంటాడు. కాబట్టి ఇక నుంచి నువ్వు అబ్రాహాము అని పిలువబడవు, అబ్రహాము అని పిలువబడతావు. ఎందుకంటే ఆ మనిషి మీద దేవునికి ఒక ప్రత్యేకత ఆలోచన ఉంది. రాబోయే తరతరాల ప్రజలకు ఆయన తండ్రిగా ఉండాలి. అందుకు మార్చాడు. ఏమా మరి వాళ్ళ భార్య ఎవరమ్మా? అబ్రహాం గారి భార్య ఎవరు? షారా అని తెలుసు మనకి. షారా అంటే అర్థం ఏంటమ్మా తెలుసా మీకు? షారా అంటే రాజకుమార్తె. షారా అంటే ఏంటమ్మా? రాజకుమార్తె. అబ్రహాం అంటే ఏంటి? తరతరాలకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. షారా అంటే ఏంటి? రాజకుమార్తె. షారా పేరు ఇంతకుముందు ఏంటి? అదే 17వ అధ్యాయం ఆదికాండం 15-16 వచనాలు రాసుకోండి. అదే 17వ అధ్యాయం ఆదికాండములో 16-17 వచనాలు. మరియు దేవుడు 15-16 మరియు దేవుడు నీ భార్య అయిన షారాయి పేరు, ఏం పేరమ్మా ఆవిడ పేరు? ఒక అక్షరం ఎక్స్ట్రా వచ్చింది. షారాయి పేరు సారాయి అనొద్దు ఎప్పుడు, అలా కేకేకి ఇంకెప్పుడు అలాగా ఆవిడ పిలవకో. షారాయి అని పిలవకో, అలా పిలవకో. మరి ఏమని పిలుస్తావు? యాలయనగా ఆమె పేరు సారాగా మార్చేశాడు. చూసారా? సారా ఏమైందమ్మా? సారా అయింది. అబ్రాహాం ఏమయ్యాడమ్మా? అబ్రహాముగా మారాడు. ఎందుకు ఎలా మార్చాడు? మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు మార్చలేదు? అంటే పేర్లో ఏమీ లేదు, మనిషిలో మార్పు కావాలి. ఆ తరాలలో వాళ్ళ మీద దేవుడికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. వీళ్ళని భవిష్యత్తులో అందరికీ తల్లిని చేయబోతున్నాడు ఆయన. ఏంటంట? నువ్వు నీ భార్యని ఇంకా షారా అని పిలవకు, షారా అని పిలువు. షారా అనే కింద ఏముంది? పుట్టినోట్లో ఉందా? ఆ పేరుకి పైన అంకేసి ఉందా? 1, 2 ఉంటుంది కదా, ఉందమ్మా? 4 అంకె ఉంది కదా. ఆ 4 అంకెను అక్కడ కింద ఏమని రాశాడు? దాన్ని పుట్టినోట్ అంటారు. ఎక్కడైనా బైబిల్లో వాక్యం పైన ఏదైనా నెంబర్ కానీ అక్షరం కానీ రాసి కింద రాసినటువంటి అర్థాన్ని ఏమంటారు? పుట్టినోట్లో ఏముంది అనేది అనమాట, మూల భాష అన్నమాట. అర్థమైందమ్మా? షారా ఈ పేరుని దేవుడు ఎలా మార్చాడు? షారా మార్చాడు. నేను ఎందుకు మార్చానంటే ఈ పేరు ఆవిడని ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేయుదును. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె జనములకు తల్లిగా చేస్తాను. ఇదండి దేవుడి ఉద్దేశం. బైబిల్లో ఎవరి పేరైనా దేవుడు మార్చాడంటే అర్థం ఏంటమ్మా? ఆ వ్యక్తి మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. వాళ్ళు దేవుడి కొరకు భవిష్యత్తులో పనికొస్తారు. వాళ్ళ మీద దేవుడికున్న ఆలోచన వాళ్ళు పేరు మార్పు చేసి చక్కగా వాళ్ళని ఆశీర్వదించాడు. అలాగే మీకు తెలుసు, యాకోబు పేరు ఎలా మార్చాడమ్మా? ఇశ్రాయేలుగా మార్చాడు. చూడండి, బైబిల్లో చక్కగా మార్చారు. ఒక్కొక్క సందర్భంలో మన ఇష్టమైన పేరు పెట్టేసుకుంటామేమోనని కూడా ఆయన వాళ్ళకి చెప్పాడు. యోహాను గారు పుట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు? జకర్యా ఎలిజబెత్ దంపతులకు యోహాను గారు కుమారుడుగా పుట్టాడు. పుట్టినప్పుడు మనుషులు సాధారణంగా ఏం ఆలోచిస్తారంటేనండి, బాగా వినాలి, ఏం ఆలోచిస్తారంటే మనకు పిల్లోడు పుట్టినా, పిల్ల పుట్టినా, బాబు పుట్టినా, పాప పుట్టినా ఏం ఆలోచిస్తాం? మన వంశంలో గొప్పోళ్ళు ఎవరో వాళ్ళ పేరు పెట్టేస్తాం వాళ్ళకి. బాగా వింటున్నారా? మనం చాలా తెలివైన వాళ్ళం. మనం ఏం చేస్తాం? మన వంశంలో తెలివైన వాళ్ళు, చదువులు, కలెక్టర్లు ఎవరైనా ఉన్నారనుకోండి మన జాతిలో,
మేధావులు ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రముఖులు మన జాతిలో, వాళ్ళు పేరు పెట్టుకుంటాం. మరి మన 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 రాజ్యాంగ నిర్మాత ఎవరమ్మా? అంబేద్కర్ గారు. ఆయన పేరు చాలామంది పెట్టుకుంటారు. ప్రపంచంలో, సమాజంలో కుళ్ళు ఉండకూడదని, కుల వ్యవస్థ ఉండకూడదని, మనుషుల మధ్య చిన్న పెద్దని తేడా ఉండకూడదని, అలాంటి సమాజానికి వ్యతిరేకమైన గ్రంథాలు తగలబెట్టేశాడంట ఆయన, కాల్చిపారేశాడు. మనుషులు సమానంగా బ్రతకనప్పుడు చట్టాలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు, ఈ కుళ్ళు ప్రపంచంలో ఉండకూడదని ఆయన ఏం చేశాడు? కొట్టిపారేసి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రాశారు. ఆయన రాసిన రాజ్యాంగంలో అందరికీ మేలుంది. చౌదరీస్కి, కాపులకి, మాలవాళ్ళకి, మాదిగలకు, మరి ఎరుకులకు, ఎస్టీలకి, బీసీలకి, ఓబీసీలకి, తమ్ముళ్ళు, కుటుంబాలు అందరికీ మేలుంది. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఫలానా వాళ్ళకే మేలు జరిగింది, మాకు కాదని చెప్పేసి ఆయన విగ్రహం ఎక్కడో పెడుతుంటే ఇక్కడ మన దగ్గరే పెట్టొద్దు అన్నారంట. ఇక్కడ పెట్టకూడదని గొడవ చేశారంట. వింటున్నారండి? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జాతిలో, మన వంశాల్లో ఎవరైనా కలెక్టర్ అనుకోండి, ఆడి పేరు పెట్టేసుకుంటాం. ఎవరైనా మంచివాడు అనుకుంటే ఆయన పేరు పెట్టుకుంటాం. ఎవరైనా గొప్పవాడు అనుకోండి, వాళ్ళ పేరు మనం పెట్టుకుంటాం. అలాగే యోహాను గారు పుట్టినప్పుడు ఆ ఎలిజబెత్తు జకర్యా దంపతులకి వాళ్ళ వంశంలో పాత నిబంధన కాలం నుంచి ఉంది. ఇది ఏముంది? తమ వంశాల్లో ఎవరైనా గొప్పవాళ్ళు అయితే వాళ్ళ పిల్లలకి పేరు పెట్టుకోవడం చిన్నప్పటి నుంచి పాత నిబంధన కాలం నుంచి ఉంది. అప్పుడు జకర్యా, ఎలిజబెత్తు ఇతనికి ఏదో పేరు పెట్టేద్దామని ఆలోచించుండగా మరి దేవుని దూత పంపించి ఏమని చెప్పాడు తెలుసా? నీ కుమారునికి యోహాను అని పేరు పెట్టు అన్నాడు. అలాగే యేసుప్రభు గారు పుట్టినప్పుడు ఎవరికి? మరియ గారికి, యోసేపుకి ఏమని చెప్పాడు? ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అని చెప్పాడు. ఈ పేర్లన్నీ వింటుంటే ఆ పేర్లు మార్పు చెందడంలో, దేవుడి స్పెషల్గా చెప్పడంలో వాళ్ళ మీద దేవుడికి ఏదో ప్రత్యేకమైన ఆలోచన ఉంది. అలాగని అన్నయ్య మరి మేము పెట్టుకున్న పేర్లకి ప్రత్యేకత లేదా, మాకేమీ పని లేదా అనుకుంటే మీ మీద కూడా ఆలోచన ఉంది. కానీ మీరు వింటారేంటి? వాళ్ళు వింటారు. పేరు మార్చుకున్న శారా వింది. అనేక జలములకు తల్లిగా ఉంది. అబ్రహాము ఉన్నాడు, దేవుని మాటలు విన్నాడు, పేరుకు తగిన మహానుభావుడుగా బ్రతికాడు. వింటున్నారమ్మా? యాకోబు మారాడు. ఆ యాకోబు పేరు పెట్టుకున్న మీరు మారారా? ఇశ్రాయేలు పేరు పెట్టుకున్న మీరు మారారా? మా పేరుకి ఏం ప్రత్యేకత అని అడుగుతారేంటి? పేరుకి ప్రత్యేకత లేకపోయినా మీరు దేవుడి కొరకు బ్రతకాలి. దేవుడి కొరకు బ్రతకాలి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటే అర్థం ఏంటి? మన కాలంలో ఆశీర్వాదాలు లేవనుకోకండి. పితరులకున్న ఆశీర్వాదాలు మన కాలంలో లేవు. వింటారమ్మా? పితరులకు చేసిన అద్భుతాలు ఈ రోజుల్లో మనకు చేయకపోవచ్చు. అర్థమైంది కదమ్మా? వాళ్ళు ప్రభుని చూశారు, దేవదూతలను చూశారు, దేవుని మాటలు డైరెక్ట్గా విన్నారు. అదే దూతలు తెచ్చిన సందేశాన్ని డైరెక్ట్గా వినగలిగారు వాళ్ళు. మరి ఈరోజు మనకు వచ్చేసరికి దూతలు లేరు, రావటం లేదు. ప్రవక్తలు లేరు. తెలుసా మీకు? క్రొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత ప్రవక్తలు ఆగిపోయారు, లేరిక. ఏ ప్రవక్త లేడిక. ప్రవక్తలు, దేవుడి చేత పంపించబడిన ప్రవక్తలు యోహాను గారితో లాస్ట్. ఇంకెవరు ప్రవక్తలు లేరు. విన్నారమ్మా? కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రవక్తలు లేరని ఎక్కడుందని అంటారా? లూకాసు వార్త 16:16 చూడండి. లూకాసు వార్తలో 16:16 ముందుగా రాశాడు దేవుడు. వెనకాల వచ్చి మేము ప్రవక్తనే, నేను దైవ సందేశకుడిని, నేను ఫలానా అని గొప్పలు చెప్పుకుంటారని. ఈరోజు చాలామంది పాస్టర్లు కూడా ఏమంటారు? ప్రవక్త అంటారు. ప్రవక్తలు ఉన్నారేంటి? ఉన్నారా? యోహాను సువార్త, లూకాసు వార్త, బైబిల్ చదవక, బైబిల్ వివరించక, బైబిల్ తెలుసుకోలేక అలా మాట్లాడుతూ ఉంటారు. అపోస్తులు అంటారు. అపోస్తులు ఉన్నారేంటి? అపోస్తులుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. ఎవరు పంపబడ్డారు? ఈ కాలం దేవుడు మనల్ని పంపబడడం,
నువ్వు ప్రవచించరా అని చెప్పడు. ఆల్రెడీ మనల్ని ఇవన్నీ రాసి మన భుజాల మీద పెట్టి నువ్వు నా కొరకు పనిచేయని చెప్పాడు. చూడండి, ఒక మాట చెప్పనా ఏమండి, నాన్న అడగకుండానే మీరు అది నాన్నకి మంచినీళ్ళు భోజనాలు నాన్న పిలవకుండానే వచ్చి కాళ్ళు నొక్కుతున్నారనుకోండి, బాగా వినాలి. నాన్న పిలవలేదు, అయినా నాన్న కాళ్ళు లాగుతాయి ముసలోడు అయిపోడని దగ్గరికి చేరి నాన్న కాళ్ళు పిసుకుతున్నారనుకోండి, నొక్కుతున్నారనుకోండి, వాడు మంచోడా? రే ఇలాగొచ్చి కాళ్ళు నొక్కరా అంటే వచ్చినోడు మంచోడా? చెప్పాలి. రే కానీ నీళ్ళు ఎవరా బాబు అంటే నీళ్లు తెచ్చినాడు మంచోడా? నాన్నకు నీళ్ళు అవసరమని పిలవకుండానే నీళ్ళు తీసుకొచ్చినాడు మంచోడా? ఎవరు మంచివాళ్ళు? అలాగా దేవుడు మనం పిలవకుండానే మన భక్తులుగా మారిపోవాలి, అప్పుడు మంచివాళ్ళు మనం. అందుకే అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. పిలిస్తే నీళ్లు తెచ్చేవాడు కంటే, పిలిస్తే వచ్చి కాళ్ళు నొక్కేవాడు కంటే పిలవకుండా పనిచేసేవాడు ధన్యుడు. మనం చూడకపోయినా మనం ధన్యులు అని ఎందుకన్నాడు తెలుసా అండి? మీరు గొప్పవాళ్ళే, వాళ్ళకంటే గొప్పవాళ్ళు మనం. మన పేరుకి ప్రత్యేకత లేదనుకోకండి, మీ మనసుకి ప్రత్యేకత ఉంది, మీ మార్పుకు ప్రత్యేకత ఉంది, మీ భక్తికి ప్రత్యేకత ఉంది. చూడండి, ప్రవక్తలు ఉన్నారా? లూకాసు సువార్త 16:16లో యోహాను కాలము వరకే ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండిరి. అండర్లైన్ చేసుకోవాలి. ఎవరైనా నేను ప్రవక్తని చెప్తే మీరేం చెప్పాలి? ఎక్కడ ప్రవక్తను ఆయన అడగాలి. ఇలా చెప్తేనే నేనంటే కోపం. నేనెందుకు చెప్తానండి? బైబిల్ ఉన్న మాటలే కదా, ఉందా లేదా? వాళ్ళకి వాక్యం తెలీదు, నేను కష్టపడి ప్రభు పాద దగ్గర నేర్చుకున్నాను. నేను తెలుసండి, నేను కష్టపడి నా గ్రామంలో నా తమ్ముళ్ళకి, నా కుటుంబాలకి, నా ప్రజలకి నేను చదువుకున్నాననే తెలుసు, నేను ఈ ఊర్లో తిరిగాననే తెలుసు. మీరు చూడనప్పుడు నేను ఏం చేశానో ఆలోచిస్తే నేను చేసింది ఇదే. గ్రంథాన్ని పట్టుకున్నాను, పఠించాను. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. అలా నేర్చుకుంటే రాదండి ఇది. బైబిల్ మహాజ్ఞానం అనేది కాలేజీలో యూనివర్సిటీలో నేర్చుకుంటే రాదు. అది అలా రాదు. ప్రభు పాదాల దగ్గర పట్టుకోవాలి. వినయం, విధేయత, పరిశుద్ధత, ప్రేమ ఇవన్నీ ఉంటే దాంతోపాటు ఇది వస్తుంది. అలా నేర్చుకున్నాను. అందుకేముందమ్మా, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారంట. అంటే అర్థం ఏంటి? డిసెంబర్ 25 వరకే ఆఫర్ ఉందంటే అర్థం ఏంటమ్మా? డేట్ చూడకుండా వెళ్ళిపోయి 26వ తారీఖు వెళ్ళిపోయి బట్టలు కొనేసామనుకోండి, ఆఫర్ ఇస్తాడా ఇవ్వడా? ఇదేటయ్యా డిసెంబర్ 25 వరకు ఉందన్నావు కదంటే మరి 7 తారీఖు ఎంతని అడుగుతాడా? అడుగుతాడమ్మా. అలాగా యోహాను తర్వాత దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రవక్తలు ఎవరూ లేరు. బైబిల్ ప్రూఫు, ఆధారం. నమ్మితే మీ ఇష్టం. విన్నారమ్మా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రత్యేకమైన ఆలోచనలు కలిగినటువంటి మహానుభావులు వాళ్ళు పేర్లు మార్చడం జరిగింది. పేరుకు తగిన వ్యక్తులుగా వాళ్ళని చెయ్యాలని, వాళ్ళు ఒప్పుకుంటారని, వాళ్ళు దేవుని గద్దింపుకు లోబడతారని, దేవుని పనిని, దేవుని మాటను వాళ్ళు వింటారని కొంతమందిని దేవుడు ఏర్పరచుకుని వాళ్ళ పేర్లను మార్పు చేయడం బైబిల్లో జరిగింది. తెలుసండి? కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లో లేకపోతే వాళ్ళ వంశంలో గొప్పోళ్ళ పేర్లో వాళ్ళ పిల్లలకి పెట్టేస్తారని ముందుగానే దేవుడు యేసుప్రభు గారికి యేసు అని పేరు పెట్టమన్నాడు, యోహాను గారికి యోహాను అని పేరు పెట్టమన్నాడు. కొంతమంది పుట్టిన తర్వాత పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు మార్చడం జరిగింది. కాబట్టి మార్చుకోవలసింది పేర్లు మార్చుకోవాలా, హృదయం మార్చుకోవాలా? హృదయం మార్చుకోవాలి. ఏమండి, అది ఒక్కటి మార్చుకుంటే మీలో చాలా మారిపోతాయండి. అది మార్చకపోతే దేవునికి వ్యతిరేకమైనవి చాలా మీలో ఉంటాయండి. అవి ఒక్కటే మార్చుకుంటే చాలు. అందుకే బైబిల్లో ఎక్కడ చూసినా అందరి దేవుళ్ళలాగా ఈయన నాకు బంగారం ఇయ్యి, నాకు వెండి కిరీటం చేయించు, నాకు పెద్ద కత్తి చేయించని అడగడం. మరి ఏమడుగుతాడు? మనసు, హృదయం నాకు ఇమ్మని అడుగుతాడు. చూడండి, ఎందుకంటే అది ఒక్కటి మారిస్తే మీరు చాలా మారిపోతాయి. మీ హృదయం కనుక మార్చుకుంటే మీ గెటప్ మారిపోతుంది, మీ మేకప్ మారిపోతుంది కదండి. మేకప్ మారిపోతుంది, మీ గెటప్ మారిపోతుంది, మీ వస్త్రధారణ మారిపోతుంది, మీ 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 యొక్క పడికట్టు మారిపోతుంది,
మీ బిహేవియర్ మారిపోతుంది, మీ అలవాట్లు మారిపోతాయి. అదొక్కటే మారితే. అందుకే ఎక్కడ కొడితే మీరు మారుతారో అక్కడ కొట్టింది బైబిలు. అదే మారు మనసు. హృదయం మారినోళ్ళు అందానికి విలువ ఇవ్వరు, తెలుసండి. హృదయం మారినోళ్ళు అందానికి విలువ ఇవ్వరు. మేకప్ వేసుకుంటే మనం సినిమాట్ల కంటే గొప్పగా ఉంటాం. హైట్ ఉండకపోతే ఉండబోయాం కానీ, అవునండి దేవుని బిడ్డలారా. అందుకనే మన మనసు మారితే అన్నీ మారతాయని దేవుడు అది మార్చుకో ఇది మార్చుకో అనడండి. మనసు మార్చుకో, మిగతాయి నీకు నువ్వే మార్చేసుకుంటావు. అవునా కదా ఏమా? కాబట్టి ప్రియులారా, అలాగన దేవుడు వాళ్ళ పేర్లు మార్చడం జరిగింది కదా. బైబిల్లో సొలొమోను గారు అని ఒక ఆయన ఉన్నాడండి. విన్నారా పేరు? సొలొమోను గారు ఉన్నాడు కదా. ఆ సొలొమోను గారు దావీదు కుమారుడు. ఎవరమ్మా? దావీదు కుమారుడు. మరి బెత్షెబాకి దావీదుకి పుట్టిన కుమారుడే సొలొమోను. సొలొమోను ఎవరికి పుట్టాడమ్మా? ఊరియా భార్య ఉంది కదా, దావీదు గారు పాడు చేసిన ఆవిడ ఉంది కదా, ఆమెకి పుట్టాడు. ఆమెకిని దావీదికి తర్వాత పుట్టాడనమాట. ముందు ఒక పాప బాబో పుట్టారు, చనిపోయారు. ఆ తర్వాత సొలొమోను గారు పుట్టారు దావీదికి. 2 సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో దావీదు గారు పుట్టాడు కదా. మరి కొడుకు పుట్టగానే ఏం చేస్తాం? సంబరం పడిపోయి పేరు పెట్టేశాడు సొలొమోను అని. సొలొమోను అనే పేరు సొలొమోను గారికి వాళ్ళ నాన్న పెట్టాడు. వాళ్ళ నాన్న పెట్టాడు, మర్చిపోకండి. కానీ ఆ పేరును చూసిన తర్వాత సొలొమోను గారికి పెట్టిన పేరు చూసి దావీదు దగ్గరికి దేవుడు దూతలను పంపించి దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన ఆ రోజు దావీదుకి తెలియపరిచాడు. చూడండి ఏం జరిగిందో. సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయము 25-26 వచనాలు. యెహోవా అతనిని ప్రేమించి 12:24-25 2 సమూయేలు 12వ అధ్యాయము 24-25. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. చూడండి, బెత్షెబా చాలా మంచిదండి పాపం. భర్త చచ్చిపోయినప్పుడు చంపేశాడు కదా దావీదు. తిడతాకేమో ఈయనేమో రాజుగారు, నా భర్తను ఎలాగెందుకు చేసావా అని అడిగితే ఎవరైనా రాజుగారిని ఎంత అన్యాయం చేసినా ఏమనాలే? ఆహా ఓహో అనాలే. ఇప్పుడు అంటలేదా మనం కదండి? దీపాలు వెలిగించమంటే దీపాలు వెలిగిస్తున్నాం, కొవ్వొత్తులు వెలిగించమంటే కొవ్వొత్తులు వెలిగిస్తున్నాం, కొంపలు వెలిగించమంటే కొంపలు వెలిగిస్తున్నాం కదా. ఆధార్ కార్డు కుదరదు మార్చేసుకోమంటే ఏమంటావు? నేను మార్చుకుని మార్చేసుకుంటారా? సుప్రీం ఆజ్ఞ అక్కడ దడదడదలు ఆడిపోవాలి. రాజే ప్రేమించిన భర్తను చంపేశాడు. బెత్షెబాకి ఊరియా అంటే చాలా ఇష్టం. చంపేసి పాడు చేసేసరికి ఏడుస్తూనే ఉంది పాపం. ఏడుస్తూనే ఉంది. భర్త చనిపోయాడని ఏడుస్తుంది. దగ్గరికి వెళ్ళి ఓదార్చి మళ్ళీ మంచి మాటలు చెప్పి పోనేలేనా తప్పు క్షమించన్నాడో మరి ఏమన్నాడో కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నేలుకుంటానని చెప్పాడు. తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరికీ బాబు పుట్టాడు. ఆయన ఎవరో? సొలొమోను అంటే ఏంటి అనుకుంటున్నారండి? బాబోయ్, ఎంత తెలివైనడు అండి, ఎంత తెలివైనడు. ఈ మహా సైంటిస్ట్ అని ముందు ఏం పని చేస్తారండి? ఒకసారి చెప్తాను మీకు పాఠం. వీళ్ళు ఏం సరిపోతారండి? బైబిల్ జ్ఞానం ఉంది. ప్రపంచం బలదురండి. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? చాలా గొప్ప పుస్తకం. దీన్ని చెప్పేవాళ్ళు ఈ చిన్న పాస్టర్ గారులు అయితే చెప్పలేరు దీని మాధుర్యాన్ని. ఏదో భక్తిలోకి నడిపించగలరు, విశ్వాసంలో పెంచగలరు పితరులు. కానీ ఈ మాటల మాధుర్యంలో దీంట్లో ఉన్నటువంటి మహాజ్ఞాన సంగతులు సాధారణమైన వాళ్ళైతే చెప్పలేరు ప్రియులారా. మీరేమనుకున్నా సరే సాధారణకు అందదు ఇది. వాక్యాన్ని ఎలా చెప్పాలో కొన్ని పాఠాలు వినాలి, నేర్చుకోవాలి. ఎక్కడో నేర్చుకుంటాం కాదండి. చక్కగా సెమినార్లు పెట్టినప్పుడు మీరు రండి, నేను చెప్తాను ప్రియులారా, నేను నేర్పిస్తాను మీకు. మీరు ఏ కళాశాలల్లో చెప్పని మహాజ్ఞానాన్ని దేవుని యొక్క బైబిల్లో నుంచి మీకు నేను నేర్పిస్తాను మీకు నేను. ఏమండి?
ఒక ఆయన నాకు ఫారెన్ నుంచి ఫోన్ చేశారు. నేను మొన్న బైబిల్లో మన తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి గారి సెమినార్లో మంచి పాఠం చెప్పాను, ఆయన విన్నారంట అమెరికా నుంచి. ఏంటో తెలుసండి, బైబిల్లో బ్లాక్ హోల్స్ అనో పాఠం చెప్పాను సైంటిఫిక్గాను. సూపర్ అండి. అది ఇంకా ఆకాశం ఇంకా పెట్టలేదు, పెడతాడు తొందరలో. చాలా బాగుంటుంది. బైబిలు లోకం జ్ఞానానికి మించినది. తెలుసా మీకు? మీరు ఎక్కడ చదువుకుంటున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు ఈ జ్ఞానం? ఈ ప్రశ్నలు మేము చదువుతున్నాం, మా సంఘాల్లో మేము చెప్తున్నాం. ఏంటి ఇంత గొప్పగా ఉందని అడుగుతున్నారు. ఇంత గొప్పగా ఉండడం నా సంగతి కాదు, ఇది బైబిల్కి ఉన్న ప్రత్యేకత. అది ఇది విప్పేవాళ్ళు కావాలి, చూపించేవాళ్ళు కావాలి, జ్ఞానాన్ని తవ్వి ఇచ్చేవాళ్ళు కావాలి. అలాగా విశ్వాసులకి ఆసక్తి ఉండాలి. నాకు మంచి పాస్టర్ గారు కావాలి, నన్ను నడిపించేవాడు కావాలి, నన్ను పరలోకం తీసుకెళ్ళేవాడు కావాలి, నాకు జ్ఞానయుక్తమైన సంగతులు బోధించేవాళ్ళు కావాలి, నన్ను భయభక్తులతో పెంచేవాళ్ళు కావాలని విశ్వాసులకు ఉంటే సేవకులు మీ మాట వింటారు. వాళ్ళు ఏం చెప్పినా పర్లేదు అనుకుంటే మీరు ఇలాగే ఉంటారా, నేను అలాగే ఉంటాడో, ఆయన వెళ్ళిపోతారు, మీరు వెళ్ళిపోతారు. మొన్న ఎక్కడో అసెంబ్లీలో ఒక జోక్ విన్నానండి. పెద్దలు మాట్లాడుకుంటున్నారు. అక్కడ మాట్లాడుకునే మాటలు కాదు, ప్రసంగాల్లో చెప్పుకుంటారు చాలామంది. ఏంటంటేనంట, ఒక విశ్వాసి చనిపోయి నరకం వెళ్ళాడంట. మొన్న విన్నాను నేను. ఈ మినిస్టర్స్ ఎవరో మాట్లాడుకుంటున్నారు, వార్తల్లో విన్నాను నేను. ఒక విశ్వాసి చనిపోయి నరకం వెళ్ళాడంట. ఆడికి ముందు బ్రతికి చనిపోయినాడు కూడా నరకం ఉన్నాడంట. ఆడన్నాడంట, ఒరే నువ్వు ప్రార్థనకి ఇంత ఖచ్చితంగా వెళ్ళేవాడివి, ప్రతి ఆదివారం వెళ్ళేవాడివి, కానుకలు ఇచ్చేవాడివి, నీ 5 ఎకరాల స్థలం కూడా గుడికి రాసేసావు, ఇంత భక్తుడిగా ఉండే నువ్వు నేనంటే పనికిరానోడిని, భక్తి లేనోడిని ఇక్కడికి వచ్చేసాను, నువ్వు ఇక్కడికి వచ్చేవేటంటే ఆయన అన్నాడంట, గట్టిగా మాట్లాడకు, నా వెనకాల పోపు గారు ఉన్నాడంట. ఎవరో పాస్టర్ గారు. పోపు అంటే ఎవరో తాళం పెట్టుకునేది కాదు, ఎవరమైనా బిషప్ గారు ఉన్నారంట నా వెనకాల బిషప్. ఈ మాట నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నారండి. ఓ మినిస్టర్ గారు చెప్పి నవ్వుతున్నాడు. అధ్యక్ష, వీళ్ళ పనిపాట్లు ఎలాగున్నాయంటే, ఇలాగ నరకానికి వెళ్ళాడంటే ఒక ఆయన మాట్లాడుతున్నాడు, గట్టిగా మాట్లాడగరా, నువ్వు ఇలాగొచ్చేవిటంటే నువ్వు గట్టిగా మాట్లాడగరా, నా వెనకాల బిషప్ కూడా వచ్చాడు అన్నాడంట. అలాగుంది ఈ ప్రభుత్వాల పనితీరని పెద్దలు మాట్లాడుకుంటే నేను విన్నాను అన్నమాట. చూసారా, మనం చెప్పుకునేది మన మధ్య జరిగేది వాళ్ళకు కూడా నవ్వులాడికి వెళ్ళిపోయింది. రేపొద్దున వీళ్ళు కూడా అక్కడే ఉంటారు, సంగతి తెలియట్లేదు. బిషప్పులు విశ్వాసులే కాదు, అందరూ షటప్లే అక్కడికి వెళ్ళిన తర్వాత. అర్థం కావడం లేదు. వింటున్నారమ్మా? సొలొమోను గారు పుట్టారు, మరి దావీదు గారికి బెత్షెబకి పుట్టారంట. ఆయనకి సొలొమోను అని పేరు పెట్టాడంట దావీదు గారు. అప్పుడు దేవుడు యెహోవా అతనిని ప్రేమించి, ఎవరినే? ఆ పుట్టిన కుమారుడైన సొలొమోను గారిని ప్రేమించాడు. ఎందుకో తెలుసా? మహాజ్ఞానండి బాబు. ఈ సైంటిఫిక్ పరికరాలు, ఈ సిద్ధాంతాలు, ఈ సూత్రాలు ఏమీ లేని కాలంలో సమాజాన్ని చీల్చి చెండాడేశాడు. జ్ఞానంతో చీల్చి చెండాడేశాడు. ఒకసారి చెప్పాను, గుర్తుందా మీకు? వరంగల్ లాంటి పెద్ద 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 హాస్పిటల్స్లో, హైదరాబాద్ లాంటి హాస్పిటల్స్లో పిల్లల్ని మార్చేసుకున్నారు. పిల్లల్ని, మగపిల్లడు పుట్టితే ఒక ఆవిడకు, పక్క ఆవిడకి ఆడపిల్ల పుట్టిందంట. చూసి ఇది పుట్టింది ఏంటి, దీనికి కట్నం ఎక్కడిది అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ మగపిల్లడు పుట్టిన అమ్మ ఒళ్ళో పెట్టేసి మగపిల్లని తీసుకొచ్చి ఒళ్ళేసి పడుకుందంట. చెక్కేసింది. వెళ్ళిపోయేసరికి తెల్లారి తల్లి కళ్ళు తెరిచి చూసిందంట. ఎవరున్నారో? అంతకుముందేమో మగపిల్లడికి పాలు ఇచ్చింది. పాలు తాగగానే ఏమైపోయాడు? ఆడపిల్ల అయిపోయింది. బాబోయ్ 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 అంటుంది. బాబోయ్ అంటే లేదు నాకు మగపిల్లడే పుట్టాడని, నాకు ఆడపిల్ల పుట్టి దెబ్బలాడుకుంటుంటే అప్పుడు డిఎన్ఏ టెస్ట్కి పంపించారంట. ఏ టెస్ట్ అమ్మది? డిఎన్ఏ అంటే మనకి ఏ డిఎన్ఏలు ఉంటాయో, జన్యువులు ఉంటాయో మన పిల్లలకి అవే ఉంటాయి. మీరు మారిస్తే కుదరదు. మార్చలేని స్టాంప్ ఎక్కడ వేసాడు దేవుడు. మీరు మార్చితే కుదరదు. మార్చలేని గుర్తుని దేవుడు మనిషికి వేశాడు. టెస్ట్లో తెలిసిపోయింది మగపిల్లోడు ఈ పిల్లోడని, ఈవిడి పిల్లోడని. ఇచ్చేసారు తీసుకెళ్ళి. ఇది సొలొమోను గారు పాత నిబంధన కాలంలో చెప్పాడు కదా. ఇలాగ పిల్లడి కోసం పోట్లాడుకుంటుంటే ఏమన్నాడు?
ఈ పిల్లడు నా పిల్లడు, ఈ పిల్లడు నా పిల్లడు పోట్లాడుకుంటున్నారు. అప్పుడు అన్నాడు, అరే కత్తి తీసుకురండి అన్నాడు రాజుగారు. అప్పుడు సొలొమోను చక్రవర్తి కత్తి తీసుకొచ్చి, పిల్లోడిని నాది నాది అంటున్నారు కదా, సగం చేయండి అన్నాడు. సగం చేసి ఈడికొక ముక్క ఆళ్ళకు, కోడిని సగం చేసి సగం కోడి వీళ్ళకి సగం కోడి ఆడికి ఇచ్చినట్టు ఏమన్నారు. అప్పుడు నిజమైన తల్లి ఏమంది, బాబు రాజుగారు చంపకండి, దానికి ఇచ్చేయండి, నా కొడుకు ఎక్కడ ఉంటే అంటే అక్కడ చచ్చిపోవడం కంటే అక్కడ ఉండడం బెటర్ కదా, అవునండి, అలాగే ఇచ్చామన్నాడు. వెంటనే రాజుగారు వచ్చి ఆ పిల్లోడిని తల్లికి ఇచ్చేయండి, ఈవిడ నిజమన్నాడు. DNA టెస్ట్ లేదు. దేవుడు జ్ఞానం ముందు ఈ సైన్స్, ఈ DNA టెస్ట్ ఎందుకు పనికిరావు? వింటున్నారా? దేవుని ఆశ్రయించిన ప్రజలు ఎంత గొప్ప తీర్పులు చెప్పారు ప్రపంచానికి. వాళ్ళకేం తెలుసు? అలాంటి ఉత్తనుడు దావీదు గారికి పుట్టాడు. సొలొమోను మహాచక్రవర్తి లాస్ట్లో తప్పు చేసి తొలగిపోయాడు, మరలా వచ్చాడు దేవుడి దగ్గరికి. అప్పుడు రాసింది ప్రసంగి గ్రంథం, అంత బాగుంటుంది. మరలా వచ్చాడు, తొలగిపోయినాడు. సొలొమోను అని పేరు పెట్టడం గల దేవుడు సొలొమోను ప్రేమించి, ఎందుకంటే ఇంతటి ఉద్దండు సమాజాన్ని తనదైన దేవుని జ్ఞానంతో గజగజలాడించే మహామేధావి పుట్టినోడికి సొలొమోను అని పేరు పెడతావా? ఇదేం బాగోలేదని దావీదు దగ్గరికి వచ్చాడంట దేవుడు. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అనే ప్రవక్తను పంపించగా, అతడు యెహోవా దేవుని యొక్క వాగ్దానమును బట్టి, ఆజ్ఞను బట్టి ఏమని పేరు పెట్టాడు? యెదీద్యా అని పెట్టాడు. ఎవరి పేరు అది? సొలొమోను గారి పేరు కొట్టేసి, వద్దది కొట్టే, తొందరపడ్డావు, నేను పంపించాను ప్రవక్తనే. సొలొమోనుకి ఏమని పేరు పెడతావు? యెదీద్యా. మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగుంటుందండి. యెదీద్యా విన్నారా? ఈ యెదీద్యా అంటే ఏంటో కూడా పైన నెంబర్ వేసి కింద రాశారు చూడండి. అబ్బా, శారా అంటే రాజకుమార్తె, యెదీద్యా అంటే యెహోవాకు ప్రియుడు, ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడేవాడు, నాన్నను కొట్టేవాడు. పిల్లలు నాన్న కొడతారండి? కొడతారు. ఎలా కొడతారు? బుల్లి చేతులతో ఈ బుక్ మీద కొడ మీద తొక్కేస్తారు. బాబోయ్ బాబోయ్ అంటాడు. నిజమేనండి. అలాగా యాకోబు గారు బలవంతుడైన భూమి ఆకాశాల మధ్యన దేవుడి మీద ఎక్కుట్టాడంట. చూసారా? దేవునితో పోరాడినవాడు. అబ్రహాం అని ఎందుకు మార్చాడు? అనేక జలములకు తండ్రి, అనేక మంది ప్రజలకు తండ్రి, ఇలా మార్చుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు పేరునే కాదు మనసులు కూడా మార్చుకున్న మహానుభావులు, బ్రతుకులను మార్చుకున్న మహానుభావులు. మారవలసింది పేరు కాదు, తీరు మారాలి. అందుకనే సొలొమోను గారి పేరు దేవుడాలే మార్చాడు, యెదీద్యా అని మార్చాడు. యెదీద్యా అంటే అర్థం ఏంటమ్మా? యెహోవాకు ప్రియుడు. అంత ప్రేమించాడండి. ఆహా, మన మీద దానికి ఎంత ప్రేమ ఉందో చూడండి. సొలొమోను అంటే నువ్వేటనుకుంటున్నావేమో, అతడు నాకు ప్రియుడు, అయ్య బాబా, అతను తప్పు చేయక ముందున్నంత వరకు నా మహిమని చాటుతాడు, నా సువార్తను ప్రకటిస్తాడు, తన రాజ్య పరిపాలన కంటే కూడా నా జ్ఞానానికి ఎక్కువ విలువిస్తాడు, ప్రజల్ని దేవుని కోణంలో నడిపిస్తాడు. ఆయన జ్ఞానాన్ని వినడానికి, ఆయన మాటల్ని తెలుసుకోవడానికి, అతను కలిగి ఉన్న దేవుని దగ్గరికి రావడానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ, మేధావులందరూ అక్కడికి వస్తారు. అలాంటోడు కనుక నాకు ఇష్టమయ్యాడు కనుక నువ్వేం చేస్తావంటే అతని పేరు యెదీద్యా అని మార్చేయి అన్నాడు. అంతే. అది దేవుడు పెట్టుకున్న పేరు సొలొమోనుకి. ఎంత బాగుందో చూడండి. అది సొలొమోను గారికి ఎవరు పెట్టుకున్నారమ్మా? దేవుడు పెట్టుకున్నాడు పేరు. అంటే దేవుడు అలా పేరు మార్చడంలో పేరు మారాలనా, మనుషులు తీరు మారాలనా? తీరు, మనసు మారాలి, బిహేవియర్ మార్చుకోవాలి అని. మరి మీకు మారిందా? పేరైతే మంచిదే మంది, మరి మన ప్రవర్తన మంచిదేనా? ఆలోచించుకోవాలి. మరి పేరుని మొయ్యడం అంటే మాటలేంటి? విన్నారా? మీదే పేరైనా పర్వాలేదు, మీ మనసు మారితే మాత్రం దేవుడికి చాలా ఇష్టం. సొలొమోను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మరియమ్మ గారిని ప్రేమించిన దేవుడు
నిన్ను ప్రేమిస్తాడు. మర్చిపోకండి, పక్షపాతం లేని దేవుడు మనం నమ్ముకున్నవాడు, మహానుభావుడైన దేవుడు మనం నమ్ముకున్నవాడు. ఇది తెలియక కొడుకు పుట్టిన వెంటనే గందరగోళం బాబు మన ఇంట్లోనూ. ఏంటో గందరగోళం చెప్తాను, మీకు నవ్వు వస్తుంది. మనకు పిల్లలు పుట్టారనుకోండి, నాన్నకి ఏముంటుంది, మా అమ్మ పేరు కానీ మా నాన్న పేరు కానీ పెట్టాలనుకుంటారు. అమ్మకేముంటుంది, మీ అమ్మ పేరు పెడతావా, మీ నాన్న పేరు పెడతావా, మా అమ్మ పేరు పెట్టు, మా నాన్న పేరు పెట్టి అంటారు. అవును, చూసారా ఎక్కడన్నా మీరు ఇలాగా చూసారా? మొట్టమొదట ఎవరైనా పిల్లలు పుట్టారంటే ఇదే గొడవండి ప్రతి కుటుంబంలో. అమ్మ పేరు పెడతానని ఒకళ్ళు, నాన్న పేరు పెడతానని ఒకళ్ళు. ఇద్దరు భార్యాభర్తలు ఏమవుతారమ్మా, కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. కొట్టుకుని ఇద్దరు అన్నం తింటాం మానేసి, వంట చేయడం మానేసి ఆవిడ, కూరగాయలు తెస్తాం మానేసి ఇతను, కొట్లాడుకుని దెబ్బలాడుకుని చివరికి ఏమైపోతారమ్మా, బాయ్ కూర్చోవాలి తొందరగా. చివరికి ఏమైపోతారు, పోట్లాడుకుని ఏం చేస్తారా, ఆకలేసి ఇంకేగలేక, భర్తతో భార్య పడలేదు, భార్యతో భర్త ఇద్దరు సమానమే, పడలేక ఆ మంచం మించి ఆయన, ఈ మంచం మీద నుంచి ఈవిడ లెగిసి ఓ మాట అనుకుందామా అంటారు. ఏంటది, మీ అమ్మ పేరులో మొదటి అక్షరం, ఫుల్ పేర్లు పోయినాయి. ఇప్పుడు పూర్తి పేర్లు ఏమైనాయి, పోయినాయా? మా అమ్మ పేరు వద్దు, మా నాన్న పేరు వద్దు, నీ నాన్న పేరు పెట్టద్దు, ఎందుకంటే మీ నాన్న పేరు పెట్టావా చీరేస్తాను నిన్ను అని ఆవిడ. మా నాన్న పేరు పెట్టకపోతే నేను ఉండలే ఇంట్లో, ఈయన ఎలాగొద్దు, కాంప్రమైజ్కి వచ్చేద్దాం. ఏం చేద్దాం, మా అమ్మ పేరులో మొదటి అక్షరం తూ అనో చీ అనో ఎదురు ఉండదు కదా. మా అమ్మ పేరులో మొదటి అక్షరం, మీ అమ్మ పేరులో మొదటి అక్షరం, అర్థమైందండి? లేదంటే మా నాన్న పేరు కలిసేలాగా ఒక అక్షరం. ఇలాగ ఆలోచించి మన పిల్లలకి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం మనం. ప్రేమ ఉంటే ఒక అక్షరం ఏంటి, పూర్తి పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ పేరు పెట్టుకుంటే చెడిపోతాడా చెప్పండి? మీ అమ్మ పేరు పెట్టుకుంటే బాగుపడిపోతాడా, మీ నాన్న పేరు పెట్టుకుంటే బాగుపడిపోతాడా? దేవుని కోసం బ్రతికేలా పెంచాలి కదా. భార్యాభర్తలు ఇద్దరికి ఇష్టం అనుకోండి, పెట్టుకోండి, తప్పే ఉంది. అలా చాలామంది పేర్లు ఉంటాయి. మీ అమ్మ పేరు కలిసేటట్లుగా ఉంటుంది, మీ నాన్న పేరు కలిసి ఇద్దరు కలిశారనుకోండి, ఎంతమందినైనా కలిసి ఉండొచ్చు. ముందు మన కుటుంబాలు కలవాలి, ముందు మన కుటుంబాలు కలిసి రావాలి. బైబిల్లో అబ్షలోము అనే అతను ఉన్నాడండి, దావీదు కుమారుడు అతను. చూడండి సమూయేలు గ్రంథంలో 2 సమూయేలు 14వ అధ్యాయము, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథంలో 14వ అధ్యాయము 25-26 వచనాలు చదువుదాం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 14వ అధ్యాయము 25-26 వచనాలు. ఇశ్రాయేలీల అందరిలో, అద్దుకోనండి, ఇశ్రాయేలీల అందరిలోనంటండి బాబు, ఎంతమంది జనంలో అబ్షలోము చాలా అందగాడంటండి. ఎంత అందగాడు అయి ఉంటాడు చూడండి. అంత అందగాడు ఎవడో లేడండి. అందం అంటే మనకి ఎక్కడ ఉంటుందంటేనండి, ముఖం బాగుంటే అందం అనుకుంటాం, వాళ్ళకి ఏళ్ళు వంకరగా ఉంటాయి. ముక్కు బాగుంటే బాగుంది అనుకుంటాం, ముక్కు బాగుంటే కొన్ని పక్క లాగేసి ఉంటుంది. మనిషికి ఎంత అందంగా ఉన్నా ఎక్కడో చోట ఏముంటుందమ్మా, ఏదో ఒక లోపం ఉంటుందా ఉండదా చెప్పండి, మీరు చెప్పండి. సినిమా యాక్టర్లకు ఉండదు అనుకుంటున్నారా? అవి కనబడకుండా మేకప్ వేసుకుంటారు వాళ్ళకి ఎక్కడ చోట ఉంటుంది. ఒకసారి చెప్పాను కదా, ప్రపంచానికి డ్యాన్స్ నేర్పించినాడు ఎవరమ్మా, మైకేల్ జాక్సన్. ఆడికి ముక్కు బాగోదంట. అలాగా ప్రతి ఓడికి ఎక్కడో చోట వంకలు ఉంటుంది. ఎంత గొప్పడుగైనా సరే, ఎంత సినిమా యాక్టర్గా సరే ఎక్కడో చోట లోపం ఉంటుంది. ఈ అబ్షలోము అనే అతనికి అడికారు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ వంకలేదంట. ఎంత అందగాడో చూడండి. చదవమ్మా. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేదంటే అసలు మీరు ఎక్కడ పట్టుకోలేరంట. పుట్టుమచ్చ కానీ, ఏలు మచ్చ కానీ, కాళ్ళు గోర్లు కానీ, వంకర తిరిగిపోతాం కానీ, మెల్లకన్ను కానీ, బుంగము ఏంటంటారా బుర్రముక్కు కానీ ఏమి లేవంట. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఏ లోపం లేకుండా పుట్టాడంట. మహా అందగాడంటండి. అతని తల వెంట్రుకలంట
భారముగా ఉన్నాయండి. బాగా వినాలి. అతని తల వెంట్రుకలు సంవత్సరానికి ఒకసారి కటింగ్ చేయించుకునేవాడంట. ఏమా అలా పెంచుకుంటుంటే తల వెంట్రుకలు ఎలా ఉంటాయి? భారముగా ఉన్నాయంట, చాలా భారంగా ఉన్నాయంట. ఏటేటా వాటిని కత్తిరించుకున్నాడు. తల వెంట్రుకలు మనకులా నెలకోసారి వెళ్ళి క్రాఫ్ వేయించుకున్నాడు కదంట, కటింగ్ వేయించుకోండి కదంట. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడంట. వెళితే వెంట్రుకలు కత్తిరించుకున్నప్పుడల్లా అతని వాటి ఎత్తు రాజుగారు కొలతను బట్టి 200 తులాలంట. వెంట్రుకలు ప్రత్యేకంగా సంవత్సరం కత్తిరించుకుంటే ఎంత వచ్చిందమ్మా? 200 తులాలు. మీకేం ఆశ పుట్టలేదు ఈ మాట వింటే? పుట్టలేదా? తల వెంట్రుకలు కొంటాం వస్తున్నాడా లేదా? పంగి నుంచి వస్తున్నారమ్మా? వస్తున్నారు. మా చెల్లెలు ఇంటి పక్కనే ఉంటారు, వాళ్ళు చూశాను నేను, వస్తున్నారు. ఈ సంవత్సరానికి కటింగ్ వేయించుకుంటే 200 తులములు వచ్చిందంటే ఎన్ని గిన్నెలు వచ్చినో పాప అతనికి. అవునండి. తల వెంట్రుకలు ఏమిస్తారమ్మా? గిన్నెలు, డబ్బాలు, డొక్కులు ఇస్తే తల దూకున్నప్పుడల్లా ఊడిపోనివన్నీ తీసుకెళ్ళి మైకకాంతిలో పెడతాడు, కవర్లో పెట్టి దాచిపెట్టి. తల వెంట్రుకలు కొంటామనగానే బాబు కొంటే కొన్నాం ఇలా రావని పిలిచి ఆ వెంట్రుకలు మూటాడు చేతిలో పెట్టి ఓ దాక తీసుకుంటారు, గిరిటి తీసుకుంటారు, ఓ కుండ తీసుకుంటారు. అలాగా 200 తులముల వెంట్రుకలు వచ్చాయంట అతనికి. ఎంత అందగాడో చూడండి, అసలు ఎంత అందమైన వాడో చూడండి. ఏమండి, ఈరోజు పేపర్లో మీరు చూసుంటే బౌలి హెడ్ ఉన్న వాళ్ళకి, బట్టపుర ఉన్న వాళ్ళకి కూడా వెంట్రుకలు వచ్చే పద్ధతి వచ్చిందంట. బట్టతల వాళ్ళకి కూడా ఏమొచ్చింది? వెంట్రుకలు మొలిచే పద్ధతి వచ్చింది. అది ఏంటో కాదు, హెల్మెట్ అంట కనిపెట్టారంట. హెల్మెట్ కనిపెట్టాడంట. అది కొంచెంసేపు పెట్టుకుంటేనంట ఊడిపోయిన చోట మళ్ళా మొలకల్లాగా వస్తాయంట. ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలంట. అలా పెట్టుకుంటే ఊడిపోయిన ప్రతి చోట ఇంకొక వెంట్రుక మొలుస్తుందంట. ఎంతో నేటి 75,000 అంట. ఎంతమ్మా? 75,000. ఎవడన్నా కొంటానంటే ఆ మిగతా ఎంటికలు కూడా ఇచ్చేస్తాం ఇక్కడ పక్కనే. విన్నారా? అలాంటి టెక్నాలజీలు, అలాంటి ఎవడ పని మీద ఆడే ఉన్నాడు. ఇవన్నీ చూస్తుంటే చదువుతుంటే మనకేమనిపిస్తుంది అంటే ఎవరి పని మీద వాళ్ళే ఉన్నారు. ఎవడు దేవుడు పని మీద లేడు. ఎవరి పని మీద వాళ్ళే ఉన్నారు. కనిపెట్టేవాళ్ళు కనిపెడుతున్నారు, తినిపెట్టేవాళ్ళు తిని పెడుతున్నారు, పడుకుంటున్నాడు, పోయేవాడు పోతున్నాడు, పుట్టినట్టు తెచ్చుకుంటున్నారు. ఎవరు దేవుని కోసం బ్రతుకుతున్నారు లోకంలో? చూసారా? అబ్షాలోము అంత అందగాడు ఎవరు లేరంట. చదవమ్మా. అబ్షాలోమునకు 3 కుమారులను, తామారు అను ఒక కుమార్తె పుట్టిందంట. నాన్నగారు పోలికి వచ్చేసింది ఆవిడకి కూడాను. ఏం పేరమ్మా ఆవిడ పేరు? తామారు. సొంత అన్నగారి చేతిలో మోసపోయింది. దుర్మార్గుడు చెరిపేశాడు ఆ పిల్లల్ని. ఏం పేరమ్మా ఆవిడ పేరు? తామారు. ఎవరి కూతురు? అబ్షాలోము కూతురు. ఈ కూతురు పేరు ముందటి తరాల్లో ఎవరికి ఉండేదో తెలుసా? ఎవరి పేరుని అబ్షాలోము తన కూతురికి పెట్టుకున్నాడో తెలుసా అండి? 13వ అధ్యాయము, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 13వ అధ్యాయము ముగిస్తాను. 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 4వ వచనం, రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవా? అమ్నోను తనగా అమ్నోను నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారు. అబ్షాలోము గారు సహోదరి పేరు ఏం పేరు? తామారు. కాబట్టి చెల్లెల పేరుని ఎవరికి పెట్టుకున్నాడు? కుమార్తెకి పెట్టుకున్నారు. మనం ఒప్పుకుంటామా? ఒప్పుకుంటారండి? విడాకులు ఇచ్చేస్తారు అవసరమైతే, కొట్టుకు చచ్చిపోతారు. ప్రేమ శాశ్వతమండి. పగలు ప్రతీకారాలతో బ్రతకామని కాదు మన దేవుడు చెప్పింది. ప్రేమ శాశ్వతం ప్రియులారా.
మనసు పదిలం, హృదయం మార్పు. మార్చుకోవాల్సింది పేరే కాదు, తీరు మార్చుకోవాలి. మనసు మారాలి. ఎవరైతే దేవుడి కొరకు భవిష్యత్తులో పనికొస్తారో తండ్రి చూసి వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని భూమి మీదకి తన దాసులను పంపించి, దూతలను పంపించి వాళ్ళ పేర్లు మార్చి తరతరాల ప్రజలు చెప్పుకునేటట్లుగా వాళ్ళ జీవితాన్ని క్రైస్తవ సంఘాల ముందు పరిచాడు తండ్రి. ఎక్కడ ఉన్నాం మనం ఆలోచించండి. పేరు వరకని ఆలోచిస్తామా? దేవుని కొరకు బ్రతికే జీవితం దేవుడికి వద్దా? మరి అందగాళ్ళు వెళ్ళిపోయారు ప్రపంచంలో నుంచి, ఐశ్వర్యవంతులు వెళ్ళిపోయారు, ఆజానుబాహులు వెళ్ళిపోయారు. పోతూ పోతూ వాళ్ళ జీవితాన్ని దేవుడి కొరకు భద్రపరుచుకున్నారు. మనం ఎవరైనా ఎక్కడున్నా మరి దేవుడి కోసం బ్రతకవలసిన వాళ్ళమై ఉన్నాం. దేవుని కళలు భూమి మీద పండించవలసిన వాళ్ళై ఉన్నాం. అనవసర వాటి కొరకు కొట్టుకు చావకూడదు, అనవసరమైన దాని కొరకు ఆలోచించకూడదు. దేవుడు చెప్పాడు కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా దేవుడి కొరకు బ్రతుకుదాం. ఏమా? జాగ్రత్తగా దేవుడి కొరకు బ్రతుకుదాం. దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చుదాం. మన పితరులు పేర్లు మార్చాడంటే తండ్రి ఆయనకు ఆశ ఉంది. షారాయి షారా కింద మారింది, అబ్రాం కింద మారాడు. వాళ్ళ మీద దేవుడికి ఒక ఆలోచన ఉంది. అలాగని మీ మీద ఏ ఆలోచన లేదని కాదు ప్రియులారా, మీ కొరకు కూడా దేవుడికి ఒక ఆలోచన ఉంది. మన కొరకు కూడా దేవుడికి ఒక ఆలోచన ఉంది. మనం మారాలి, సమాజాన్ని మార్చాలి, మన కుటుంబాలను మార్చుకోవాలి, మన కుటుంబాలతో కలిసి ప్రపంచాన్ని మార్చుకోవాలి. ఎవరేమనుకున్నా మన జీవిత అంతం వరకు ఇదే దేవుడు మన భుజస్కంధాల మీద ఉంచిన ఆయన యొక్క కృప. కాపాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ వారం కూడా మీ బిడ్డలకు మధురమైన మాటలు చెప్పడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సంఘ అవసరాలు ఎన్నో ఉన్నా సంఘంలో బలహీనులుగా మీ బిడ్డలకి వాక్యాలు ప్రకటించుకుంటూ సమాజంలో మీ వాక్యాన్ని చేపట్టినప్పుడు బలవంతులుగా నేను మీ కొరకు గర్జిస్తూ వాక్యంతో పోరాడుతుండగా మీ కృపను గ్రహించండి. మీ బిడ్డలందరినీ దీవించండి. విన్న వాక్యం వారి కుటుంబాల్లో, బిడ్డల్లో స్థిరస్థాయిలుగా ఉంచండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.